హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తే కొంతమంది ఆయన విమర్శిస్తున్నారు. కానీ ఆయన డిమాండ్లో న్యాయం ఉంది. కావాలంటే మీరే ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లోని రామతీర్థాల్లో రాముడి విగ్రహం యొక్క తల తీసేసినప్పుడు దాన్ని ప్రతిఘటించే వాళ్ళు లేరు. ఈ రోజుకి కూడా అది ఎవరు చేశారో కూడా ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. పోలీసులు తలుచుకుంటే అది పెద్ద పని ఏం కాదు, కానీ అది బయట పెట్టకుండా చేసినట్టే అనిపిస్తుంది. అలాగే అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టినప్పుడు అప్పుడు కూడా ఎవరో ఏం చేయలేకపోయాం. ఆ పని చేసిన వాళ్ళు ఎవరనేది ఈ రోజుకి తెలియకుండా అయిపోయింది. అలాగే నిన్ననే అనంతపురం జిల్లా అనకనహాలు రాముల రథాన్ని తగలబెట్టేశారు. ఇలా ఎక్కువగా హిందువుల ఆలయాల మీద లేదా హిందువులకు సంబంధించినటువంటి విలువైనటువంటి కట్టడాల మీద దాడులు జరుగుతున్నాయి. ఎప్పుడో బాబర్ కాలంలో అయోధ్య రామ మందిరాన్ని కొలదోసి మసీద్ కట్టారు అని అంటే రాజుల కాలం కాబట్టి చెల్లిపోయింది. ఇంత ప్రజాస్వామ్య పాలన కాలంలో కూడా హిందూ గురుల మీద దాడులు, హిందూ విగ్రహాల మీద దాడులు, హిందూ దేవులపై విపరీతమైనటువంటి విమర్శలు. ఆ మధ్య తమిళనాడులో సనాతన